Hi everyone, welcome to Impact Academy. So today let us look at the current affairs of January. Okay. So specific గా ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ కోసం మనం ఇప్పుడు చేస్తున్నప్పటికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి అన్ని ఎగ్జామ్ కి ఉపయోగపడుతుంది. సో కరెంట్ అఫైర్స్ లో ఎంసీక్యూస్ అనేవి మనం రెండు విధాలుగా చూసుకోవచ్చు. ఒకటి ఏంటంటే సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ 1 లేదా ఈ మధ్య గ్రూప్ 2 అన్ని కూడా అంటే కొంచెం పెద్ద క్వశ్చన్స్ విత్ అనాలిసిస్ అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవచ్చు. అనదర్ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే మనకి ఈ సింగిల్ లైన్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఎక్కువ అంటే అనాలిసిస్ నెంబర్ ఆఫ్ ఇవి అన్ని ఎక్కువ కాకుండా సింపుల్ గా ఒక స్టేట్మెంట్ దానికి 4 ఆప్షన్స్ ఈ వన్ లైనర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. అంటే మనకి ఎస్ఎస్సి సిజిఎల్ కి లేదా బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ కానీ సో ఇప్పుడు వచ్చినటువంటి లా సెట్ కానీ హైకోర్టు కానీ ఓకే. సో ఇలాగా సింపుల్ కరెంట్ అఫైర్స్, కాంప్లెక్స్ కరెంట్ అఫైర్స్ ఓకే. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఇక్కడ హైకోర్టుకి నాకు తెలిసి సింపుల్ కరెంట్ అఫైర్స్ ఉంటాయండి ఓకే. సో ఈ ఫార్మాట్ కి సిలబస్ కనుక మనం చూసుకుంటే సింపుల్ కరెంట్ అఫైర్స్ ఉంటాయని నేను అనుకున్నా. అంత టఫ్ గా గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లో ఇవ్వకపోవచ్చు. ప్లస్ అది కాకుండా మనం ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ 40 మార్క్స్, ఇంగ్లీష్ 40 మార్క్స్. సో 40 మార్క్స్ లోనే మనకి హిస్టరీ, ఎకనమీ, పాలిటీ అన్ని కవర్ అవ్వాలి ఓకే. జనరల్ సైన్స్ కవర్ అవ్వాలి, ఇవన్నీ కవర్ అవ్వాలి. సో కరెంట్ అఫైర్స్ కి మేబీ ఒక 5 to 6 క్వశ్చన్స్ కంటే ఎక్కువ రాకపోవచ్చు. సో అది కూడా మన మైండ్ లో పెట్టుకోవాలి ఓకే. సో అట్లీస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ జనవరి లెట్ us ట్రై టు ఫినిష్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ అనేవి ఆల్రెడీ ఇక్కడ ఈ కోర్స్ లో పెట్టాను ఓకే. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు ఉంది ఓకే. సో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ డీటెయిల్డ్ గా ఆల్రెడీ చూపించాను ఇందులో. అంటే ఈ వన్ లైనర్ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, నాట్ పెద్ద పెద్ద కరెంట్ అఫైర్స్ కాకుండా వన్ లైనర్ టైప్ కరెంట్ అఫైర్స్. అంటే లిమిటెడ్ గా ఇందులో మీకు ఇవన్నీ కూడా కవర్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ జనవరి, దీనిలో మీకు ఏంటంటే అవార్డ్స్, ఎకనమీ కవర్ అయిపోతుంది, బుక్స్ అండ్ ఆథర్స్, డిఫెన్స్, గవర్నమెంట్ స్కీమ్స్, పాలసీస్, ఇంటర్నల్ కరెంట్ అఫైర్స్ ఓకే, నేషనల్ కరెంట్ అఫైర్స్, అపాయింట్మెంట్స్ ఓకే, గవర్నమెంట్ స్కీమ్స్, సమిట్స్, కాన్ఫరెన్స్, స్పోర్ట్స్, ఇవన్నీ కూడా చాలా బ్రీఫ్ గా మీకు కవర్ అయిపోతాయి. అంతా కూడా ఈ వన్ లైనర్ పాయింట్ ఆఫ్ టైప్ లో ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే సింగిల్ పాయింట్ ఫాలోడ్ బై ఫ్యూ స్టేట్మెంట్స్. సో ఈ టైప్ ఆఫ్ ఎగ్జామ్ కి ఇది మీకు సరిపోతుంది ఓకే. సో ఇందులో కూడా ఇది ఒక్కొక్కటి 90 పేజెస్ అలాగ ఉంటుంది ఒక పీడిఎఫ్. సో మొత్తం దానిలో ఇంపార్టెంట్ చూసుకొని చదువుకుంటే సరిపోద్ది. దాని తర్వాత ఈ ఎంసీక్యూస్, మంత్లీ ఎంసీక్యూస్ మనం సాల్వ్ చేసుకుంటే మనకి సరిపోతుంది. సో జనవరి నుండి మనం స్టార్ట్ చేస్తే జనవరిలో కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం ఓకే. సో వేర్ వాస్ ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద న్యూ సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బిల్డింగ్ లైడ్ బై పిఎం మోడీ ఓకే. సో ఈ సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ? దీస్ ఆర్ ద ఆప్షన్స్. సో ట్రై టు పాజ్ అండ్ ట్రై టు సాల్వ్ ఓకే. నేను క్వశ్చన్ తో పాటు సొల్యూషన్కి వెళ్ళిపోతాను. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు క్వశ్చన్ ని సాల్వ్ చేసి తర్వాత సొల్యూషన్ చూసుకుంటే మీకు సరిపోతుంది ఓకే. సో దీని ఆన్సర్ ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ న్యూఢిల్లీ అండి. సో రోహిణి, న్యూఢిల్లీ. సో పిఎం మోడీ laid the foundation stone for the new Central Ayurveda Research Institute building at New Delhi. సో ఈ సెంట్రల్ ఆయుర్వేద అనేది న్యూఢిల్లీ, అదో పాయింట్ బేసిక్ గా గుర్తుపెట్టుకోండి. సో న్యూ సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విల్ ఫీచర్. సో ఈ ఎక్స్ట్రా పాయింట్స్, కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది మీకు అప్కమింగ్ గ్రూప్ 1 గ్రూప్ 2 వాటికి బాగా పనికొస్తుందండి ఓకే. సో ఈ హైకోర్టు కానీ ఏదైనా ఈ చిన్న వన్ లైనర్ టైప్ సింపుల్ క్వశ్చన్స్ కి ఏంటంటే మీకు ఈ పాయింట్ వరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. న్యూఢిల్లీలో సెంట్రల్ ఆయుర్వేద రీసెర్చ్ అనేది ఉంది అని మీకు పెట్టుకుంటే మైండ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఇంకొంచెం డెప్త్ లోకి వెళ్ళి చదువుకుంటే మీకు అప్కమింగ్ ఎగ్జామ్స్ కి హెల్ప్ అవుతుంది. అలాగని గ్రూప్ 1 గ్రూప్ 2 కి ఇవి మాత్రమే చదువుతా ఉంటే సరిపోదు. నెక్స్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ పడినప్పుడు వాటికి కూడా కోర్సెస్ పెట్టినప్పుడు అవి మీరు ఇంకొంచెం వేరే కంపైలేషన్స్ చేస్తాను వాటికి, అవి ఇంకొంచెం డెప్త్ లో వేరే టాపిక్స్ కూడా చదవాలి. ఎనీవే సో దాని గురించి మీరు చూసుకుంటే 2.92 acres ఓకే, స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీస్, 100 బెడ్ రీసెర్చ్ హాస్పిటల్ ఉంటుంది, 185 crore, ఇవన్నీ కూడా అవసరం. ఎస్టాబ్లిష్ 1979 న్యూఢిల్లీ, అడ్వాన్సింగ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద, ప్రమోటింగ్ ట్రెడిషనల్ మెడిసిన్. సో ఆయుర్వేద చూసుకుంటే ఏన్షియంట్ ఇండియా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఫోకస్డ్ ఆన్ హోలిస్టిక్ హీలింగ్ ఓకే, రికగ్నైజ్డ్ గ్లోబల్లీ ఫర్ ఇట్స్ కంట్రిబ్యూషన్ టు వెల్నెస్ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్. సో ఈ బ్రీఫ్ గా ఈ మొత్తం చూసుకుంటే మనకు సరిపోతుంది. సో విచ్ లొకేషన్ ఇస్ హోస్టింగ్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ కోస్ట్ లైన్ అండ్ వేడర్ సెన్సర్స్? సో
కోస్ట్ లైన్ అండ్ వేడర్స్ సెన్సస్ అనేది ఎక్కడ హోస్ట్ అవుతుంది ఫర్ ద ఫస్ట్ టైం? సో ఆన్సర్ ఈస్ మెరైన్ నేషనల్ పార్క్ అండ్ శాంక్చురీ జమ్నగర్. సో ఇది ఈ మెరైన్ నేషనల్ పార్క్ అండ్ శాంక్చురీ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఆన్సర్. సో గుజరాత్ ఈస్ కండక్టింగ్ ఇండియాస్ ఫస్ట్ కోస్ట్ లైన్ and waders census from January 3 to 5, 2025 at the Marine National Park and Sanctuary in Jamnagar. సో గుజరాత్ జమ్నగర్ మెరైన్ నేషనల్ పార్క్ అండ్ శాంక్చురీ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కోస్ట్ లైన్ అండ్ వేడర్ సెన్సస్ అనేది అక్కడ జరుగుతుంది. ఇన్ జనరల్ గా కూడా గుజరాత్ హ్యాస్ ద హైయెస్ట్ కోస్ట్ లైన్, లాంగెస్ట్ కోస్ట్ లైన్. ఓకే, సో ఇండియాలో ఇన్ జనరల్ గా చూసుకుంటే లాంగెస్ట్ కోస్ట్ లైన్ గుజరాత్ ఉంటుంది, 1000+ ఉంటుంది. ఆంధ్ర యూజువల్ గా సెకండ్ లాంగెస్ట్ ఉంటుంది, 974 కిలోమీటర్స్. నెక్స్ట్ తమిళనాడు ఉంటుంది. ఈ మధ్యన వేరే టెక్నాలజీస్ ఏవో మ్యాపింగ్ టెక్నాలజీస్ అవి వాడి కోస్ట్ లైన్ అనేది చేంజ్ చేస్తున్నారు. అంటే ఇంకొంచెం డిజిటల్ టెక్నాలజీస్ అవి వాడి అడ్వాన్స్ చేస్తున్నారు. అప్పుడు ఏంటంటే గుజరాత్ ఫాలోడ్ బై తమిళనాడు ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్. కాకపోతే ఆ రిజల్ట్ ఆ రిపోర్ట్ అనేది ఇంకా మనకు అఫీషియల్ గా రాలేదు. సో ఇప్పటికీ ఏపీ మొన్న వచ్చినటువంటి ఎకనామిక్ సర్వే బట్టి చూసుకున్నా ఏపీ ఈజ్ ద సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ అండి. ఓకే, సో ఎనీవే గుజరాత్. సో ఈ మెరీన్ నేషనల్ పార్క్ అండ్ శాంక్చురీ ఇస్ ఇండియాస్ ఫస్ట్ డెసిగ్నేటెడ్ మెరీన్ నేషనల్ పార్క్. ఓకే, ఇండియాస్ ఫస్ట్ డెసిగ్నేటెడ్ మెరైన్ నేషనల్ పార్క్. సో నేషనల్ పార్క్స్ బోల్డ్ ఉంటాయి అండర్ సీ. సో మెరీన్ లైఫ్ కి ఉన్నటువంటి నేషనల్ పార్క్. నేషనల్ పార్క్ అంటే మీకు అక్కడ ఈ యాక్టివిటీస్ ఈ మిగతా యాక్టివిటీస్ అన్ని కూడా తగ్గిపోతాయి అనమాట. ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది దానిలో ఉండదు. సో కవరింగ్ 170 కిలోమీటర్ ఆఫ్ కోస్ట్ లైన్, 42 ఐలాండ్స్. ఓకే, సో ఈ డెప్త్ లో మీరు చదవాలంటే గ్రూప్ 1 గ్రూప్ 2 వాటికి అవసరం. దీనికి ఏంటంటే జస్ట్ జామ్నగర్ గుజరాత్ వరకు చూసుకుంటే సరిపోతుంది. It hosts over 300 species of local and migratory birds, rare water birds like crab, plover, and great knot. Jointly organized by Gujarat Forest Department and Bird Conservation Society of Gujarat. Bird counting, knowledge sharing, ఇవన్నీ ఉంటాయి. So Marine National Park and Sanctuary is located in Gulf of Kutch. It is a protected area established to conserve marine biodiversity and mangrove ecosystems. Okay. సో సుందర్బన్స్ లో మ్యాంగ్రోవ్స్ ఉంటాయి. మనకి ఆంధ్రాలో కొరింగ ఫారెస్ట్ అవన్నీ కూడా మ్యాంగ్రోవ్ ఉంటాయి. సో ఈ మెరీన్ నేషనల్ పార్క్ అక్కడ కూడా బహుశా వాటర్, సీ వాటర్ అండ్ రివర్ వాటర్ రెండు మీట్ అయిన దగ్గర ఇట్ ఫార్మ్స్ దీస్ శాంక్చురీ. ఈ మ్యాంగ్రోవ్ ఈకో సిస్టమ్స్ అవన్నీ కూడా మనకి అక్కడ కనబడతాయి. జమ్నగర్ ఈస్ నోన్ యాజ్ అ ప్యారడైజ్ ఫర్ కోస్టల్ బర్డ్స్, సపోర్ట్స్ న్యూమరస్ లోకల్ అండ్ మైగ్రేటరీ స్పీషీస్, ఓవర్ 50 స్పీషీస్ ఆఫ్ వేడర్స్. ఓకే, సో ఈ వేడర్ అనేది స్పెసిఫిక్ గా ఆ బర్డ్ అనమాట. Crab plover. So crab plover or shanklo is a rare wader bird species that thrives in Jamnagar. Is seldom found elsewhere. So ఈ crab plover అనే బర్డ్ ఆ జమ్నగర్ ఆ ఏరియాలో ఎక్కువ ఉంటుంది. ఓకే, సో కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ regarding the Great Nicobar project. The Great Nicobar project includes the establishment of 3 wildlife sanctuaries to promote biodiversity conservation. Okay. So the Great Nicobar project was conceptualized and supported by Niti Aayog to leverage the island's strategic location for economic and security purposes. Okay, so economic and security purposes kuda vaadtaru. Project involves the development of an international container transshipment terminal. Okay, Greenfield Airport and Township. So the Great Nicobar project lo anni untai. 3 wildlife sanctuaries, economic and security purpose, అండ్ ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ కంటైనర్ టెర్మినల్ కూడా అక్కడ రాబోతుంది. అలాంగ్ విత్ ద ఎయిర్పోర్ట్ అండ్ టౌన్షిప్ ఆల్సో డెవలప్ అవుతుంది. సో అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో, గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ లో ఈ ప్రాజెక్ట్ అనేది వస్తుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఓన్లీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మాత్రమే ఇందులో కవర్ చేస్తున్నాం ఎంసీక్యూస్ లో. సో కరెంట్ అఫైర్స్ కా పీడిఎఫ్ ఏదైతే ఉందో అది ఇన్ డెప్త్ గా చూసుకొని ఆ తర్వాత ఈ ఎంసీక్యూస్ అనేవి మనం చూసుకుంటే మనకి సరిపోతుందండి ప్రిపరేషన్. ఓకే, సో 72,000 crore ప్రాజెక్ట్ అండి ఇది. ఓకే, సో ఇందాక చెప్పినట్టు అన్ని ఉంటాయి. సో టు కంపెన్సేట్ ఫర్ ద లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ 3 new sanctuaries for the leatherback turtles, displaced corals and megapods have been planned at Little Nicobar Island, Mero Island and Mainchel Island. సో ఈ 3 ఐలాండ్స్ ఉంటాయి. ఓకే, లిటిల్ నికోబార్ ఐలాండ్, మెరో ఐలాండ్ అండ్ మెయిన్చెల్ ఐలాండ్. సో అక్కడ లెదర్ బ్యాక్ టర్టిల్స్, డిస్ప్లేస్డ్ కోరల్స్ కి మెగాపోర్ట్స్ అంటే ఈ పెద్ద పెద్ద సైజు సెంటిపీడ్స్ అవి ఉంటాయి కదా అవన్నమాట. ఓకే, సో Niti Aayog conceptualized the project to leverage Great Nicobar's strategic location for economic and security advantages also.
సో ఓన్లీ ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఇవి కాకుండా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ అడ్వాంటేజ్ కూడా. సో మనకి అక్కడ కొన్ని షిప్స్, కొన్ని జెట్ ప్లేన్స్ అన్ని కూడా పెట్టి, అంటే సెక్యూరిటీ అండ్ ఆల్సో ఎకనామిక్ ఫర్ ట్రేడ్ రిలేషన్స్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియా అన్నిటికి కూడా అది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ద ప్రాజెక్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంక్లూడ్స్ అన్ ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్. సో అగైన్ ఎకనామిక్ లెవరేజింగ్ లో మనకి ఇంటర్నేషనల్ కంటైనర్ ట్రాన్స్షిప్మెంట్. సో మనకి షిప్స్ అన్ని కూడా అక్కడ ఆగి ట్రాన్స్షిప్మెంట్ అవన్నీ కూడా, సో అదొక ఇంటర్నేషనల్ హబ్ కింద కూడా తయారు చేయొచ్చు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. సో గ్రీన్ ఫీల్డ్ అంటే రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఓకే, బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటే ఆల్రెడీ ఉన్న చిన్న ఎయిర్పోర్ట్ ని పెద్ద చేయడం. గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తది కట్టడం. మన భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నియర్ విజయనగరం, దట్ ఇస్ ద గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే, టౌన్షిప్ కూడా డెవలప్ చేస్తారు. సో బై విచ్ ఇయర్ ఈస్ ఇండియా ఎయిమింగ్ టు ఎండ్ ట్యూబర్కులోసిస్ అండర్ ద నేషనల్ టీబీ కంట్రోల్ ఇనిషియేటివ్? సో దిస్ ఈస్ 2025 అనుకుంటా అంటే. ఓకే, సో ఇట్ ఇస్ 2025. సో 2025 కల్లా మనం వీఆర్ ట్రయింగ్ టు ఎండ్ ట్యూబర్కులోసిస్. ఓకే, ద 100-day TB campaign aims to end tuberculosis in India by 2025. Manipur Governor Balla reviewed Nikshay and TB control initiatives in the state, emphasizing technology-driven measures and broad community engagement. Okay. So State Health Minister provide updates on the Pradhan Mantri TB Mukt Bharat Abhiyan. So TB Mukt Bharat Abhiyan అనే ప్రోగ్రామ్ ఉందని మనకు తెలియాలి. ఓకే, తర్వాత 2025 కి ఎలిమినేట్ అండ్ ట్యూబర్కులోసిస్ క్యాంపెయిన్ 2025. So India has set a goal to eliminate TB by 2025 under the TB control initiative. ఈ నిక్షయ్ is a TB patient management system used to track and provide support. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, నిక్షయ్. It involves patient support, improving diagnosis, etc. Mass community participation. So Pradhan Mantri TB Mukt Bharat Abhiyan, an initiative aiming to eradicate TB in India by strengthening the healthcare system, ensuring availability of medicines, etc. So ఇవన్నీ కామన్ సెన్స్ తో చెప్పొచ్చు. మేజర్ గా నిక్షయ్ 2025. ఓకే, ఇవన్నీ కూడా చూసుకోండి. నిక్షయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ యూస్ టు ట్రాక్ టీబీ పేషెంట్స్. ఓకే, సో నిక్షయ్ అంటే ఇట్స్ అ డిజిటల్ ప్లాట్ఫామ్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఈస్ సెలబ్రేటింగ్ ద 10th anniversary ఆఫ్ ద బేటీ బచావ్ బేటీ పడావ్ స్కీమ్. సో బేటీ బచావ్ బేటీ పడావ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. ఇట్ వాస్ లాంచ్డ్ ఇన్ హర్యానా. ఏదంటే అక్కడ అందరికంటే లోయెస్ట్ సెక్స్ రేషియో అనేది ఉంటుంది కాబట్టి సో హర్యానా లాంచ్ చేశారు, అది కూడా గుర్తుంచుకోండి. హూ ఇస్ ద కరెంట్ మినిస్టర్ ఫర్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్? సో among these options, Srimati Annapurna Devi is the current Minister for Women and Child Development. Okay, the Minister of Women and Child Development is celebrating the 10th anniversary of the Beti Bachao Beti Padhao. So at 2015 లో లాంచ్ చేశారు సెలబ్రేషన్స్. ఓకే, శ్రీమతి అన్నపూర్ణ దేవి ఇస్ ద మినిస్టర్. ఇవన్నీ కూడా మనకు గుర్తుండో, డికేడ్ అయింది, అది గుర్తుపెట్టుకోండి. టు ఇంప్రూవ్ సెక్స్ రేషియో అండ్ స్కూల్ ఎన్రోల్మెంట్ ఫర్ గర్ల్స్. So what is the scheme? Okay, Beti Bachao Beti Padhao scheme is launched in 2015. It aims to address issues related to gender-based discrimination and improve the sex ratio at birth. Okay, so ఇది కూడా మనకి what is the scheme అంటే to improve the sex ratio and enrollment, gender-based discrimination తగ్గించడం, enrollment of girls in schools, etc. Scheme the scheme has also been instrumental in increasing female literacy and enrollment in schools. Okay. సో 5 questions మనం కంప్లీట్ చేసాం. దిస్ ఈస్ జనవరి కరెంట్ అఫైర్స్ అండి. సో జనవరి, ఫిబ్రవరి, అలా మార్చ్ ఎగ్జామ్ వరకు వీలైనంత వరకు చేద్దాం. సో యాజ్ యూ కెన్ సీ దీస్ కరెంట్ అఫైర్స్ ఆర్ నాట్ ఓన్లీ ఫర్ మన ఏపీ హైకోర్టుకే కాదు, అన్ని ఎగ్జామ్స్ కి ఫ్యూచర్ లో గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా మనకి పనికొస్తాయి ఇవి. సో జనవరి 2025 లో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ విల్ ట్రై టు డూ 20-30 క్వశ్చన్స్. ఓకే, మరి ఎక్కువ క్వశ్చన్స్ అయిపోయినా మనకి ఓవర్లోడ్ అయిపోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఒక 20-30 క్వశ్చన్స్ మనం తీసుకొని అది చేయడానికి మనం ట్రై చేద్దాం. Okay, so we'll continue in the next class. And regarding the course, so this is AP High Court course is only rupees 150. And okay, so rupees 150. ఒకవేళ ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ దిస్ వాట్సాప్. ఓకే, వాట్సాప్ దిస్ నెంబర్ 9030087007. ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఓకే ఐ విల్ డిస్కస్ అబౌట్ ఇట్. సో కోర్స్ మనం చూసుకుంటే కోర్సులో మీకు ఏంటంటే కరెంట్ అఫైర్స్ అంతా కూడా ఈ 1-liner కరెంట్ అఫైర్స్ వాటిలో రిలేటెడ్ MCQs కవర్ అవుతాయి. దాని మీద మీకు ఇంగ్లీష్, సో ఇంగ్లీష్కి ఏంటంటే దిస్ ఇస్ అ 700 pages PDF అండి. ఓకే, దిస్ కంటైన్స్ ఆల్ టాపిక్స్.
సిలబస్ లో మనకు ఉన్నటువంటి ఈ టాపిక్స్ అన్ని కూడా అందులో కవర్ అవుతాయి. ఒక్కొక్క దానికి హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఎర్రర్ స్పాటింగ్ మీద హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, సో మొత్తం బియాండ్ దట్ చూడాల్సిన అవసరం లేదు. సో ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఆ పీడిఎఫ్ లో మీకు మొత్తం కవర్ అయిపోతుంది. సో ఇంగ్లీష్ అంతా ఇక్కడ కవర్ అవుతుంది. అవి కాకుండా నేను జనరల్ సైన్స్, హిస్టరీకి, జాగ్రఫీ, ఎకనామిక్ దేనికి దానికి షార్ట్ పీడిఎఫ్స్ తయారు చేసి అవి కూడా క్లాసెస్ వీడియోస్ పెడతాను. సో ఫస్ట్ ఆ వీడియోస్ అన్ని చూడండి, చూసి ఇది హెల్ప్ అవుతుంది, ఇట్ ఇస్ వర్క్ అనుకుంటే ప్రైస్ ఇస్ ఆల్సో వెరీ లో, ₹150. సో యూ కెన్ పర్చేస్ ద కోర్స్. ఓకే, ఐ విల్ ట్రై యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో ఇక్కడ ఈ కోర్స్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అలాంటివి ఏం పెట్టట్లేదండి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అన్ని కూడా అవుట్డేట్ అయిపోతాయి. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అలాంటి పెద్దగా ప్రిఫర్ చేయట్లేదు. టెస్ట్ సిరీస్ కూడా కంపైల్ చేస్తున్నానండి, ఇప్పటికి ఒక టెస్ట్ చేశాను. సో ఈ టెస్ట్ సిరీస్ ఎలాగుంటుందంటే సాల్వ్డ్ మీకు వస్తుంది అనమాట. సో డైరెక్ట్ గా మీకు ఏంటంటే క్వశ్చన్, ఓకే, విత్ సొల్యూషన్ ఫాలోడ్ బై ఆన్సర్. ఓకే, సో క్వశ్చన్ ఫాలోడ్ బై ఆన్సర్, క్వశ్చన్ ఫాలోడ్ బై ఆన్సర్, అలాగా దీనిలో 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఇంగ్లీష్ కి సపరేట్ గా టెస్ట్ పేపర్ చేయట్లేదు, ఎందుకంటే ఇంగ్లీష్ కి ఆల్రెడీ అక్కడ చెప్పినట్టు ఈ పీడిఎఫ్ లో మీకు ఇంగ్లీష్ పీడిఎఫ్ ఈజ్ అ వెరీ బిగ్ పీడిఎఫ్ అండి, ఇట్స్ వెరీ కాంప్రహెన్సివ్ పీడిఎఫ్. దానిలో మీకు ఏంటంటే ఆల్మోస్ట్ మొత్తం కవర్ అయిపోతుంది, ఆల్మోస్ట్ ఆల్ టాపిక్స్ అందులో కవర్ అయిపోతాయి. సో అందుకని సపరేట్ గా ఇంగ్లీష్ కి చేయట్లేదు. టెస్ట్ సిరీస్ అనేది ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. సో ఐ విల్ ట్రై టు మేక్ అట్లీస్ట్ సమ్ టెస్ట్ సిరీస్. అండ్ సో టెస్ట్ సిరీస్ అనేది నేను ఇన్ని చేస్తానని నేను చెప్పను, కాకపోతే మీకు మెటీరియల్ అంతా కూడా కవర్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ విత్ క్వశ్చన్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ విల్ కవర్. ఇంగ్లీష్ అంతా ఇందులో కవర్ అవుతుంది. జనరల్ సైన్స్ కి, ఎకనామీకి, హిస్టరీకి, జాగ్రఫీ ప్రతి దానికి కూడా పీడిఎఫ్ అనేది ఇస్తాను. అంటే సివిల్స్, గ్రూప్స్ ఆ లెవెల్లో ప్రిపేర్ అవడం వల్ల లాభం లేదు, తక్కువ కంటెంట్ మనకి ఇంపార్టెంట్ అన్నది. దాంతో పాటు ఎంసీక్యూస్ కూడా పెడతానండి, హిస్టరీకి, ఎకనామీకి, ఈ అన్నిటికి కూడా ఐ ట్రై టు కవర్ యాజ్ మెనీ ఎంసీక్యూస్ యాజ్ పాసిబుల్. సో ఈ మెటీరియల్ అంతా కూడా, ఆల్ దిస్ మెటీరియల్ టెస్ట్ సిరీస్ అనేది బోనస్ అండి. టెస్ట్ సిరీస్ అనేది సాల్వ్డ్ విత్ సొల్యూషన్స్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు పుట్, బట్ దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ పార్ట్ ఆఫ్ దిస్. నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ మిగతా మెటీరియల్ అంతా కూడా it is just ₹150. And okay, so please subscribe the channel and follow the videos. కొన్ని వీడియోస్ చూసి ఇది మనకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ఓన్లీ దెన్ యూ కెన్ పర్చేస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.